అదేమని ప్రశ్నించే నాదుడు లేడు, మా పార్టీలో లేడు, ప్రతిపక్షంలో లేడు, ఎవరో ప్రశ్నించలేరు. వ్యవస్థలు పనిచేయవు. మీడియా ప్రతినిధులు ఎవరైనా ఏదైనా కవరేజ్ చేస్తే వాళ్ళ మీద దాష్టీకాలు జరుగుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక న్యాయవాదిగా, నా పార్టీ కార్యకర్తగా, నా పార్టీ నేమ్ ఫేమ్ డ్యామేజ్ కాకూడదనే లక్ష్యంతో 2019లో నా పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మా దెందులూరు నియోజకవర్గ నిర్వాహకుడు వల్ల జరిగిన నష్టం మళ్ళీ జరగకూడదనే కాంక్షతో నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ క్రమంలో ఈ లిక్కర్ సిండికేట్లో పార్టిసిపేట్ చేసిన ఒక వ్యక్తి దానికుండా షాపుకి స్థలం ఇవ్వనీయకపోతే నేను అతనికి సహాయం చేశా, షాప్ ఇప్పించా. 7వ మైల్ దగ్గర ఒక తోటలో రైతుతో మాట్లాడి నేను షాప్ ఇప్పిస్తే అతను ఆ షాపు నిర్వహించుకోవడానికి ఏదో కంటైనర్ ఏదో మాట్లాడుకుని తెచ్చుకున్నట్టున్నాడు. ఆ తెచ్చుకున్న అతన్ని ఈ మా నాయకుడే ఆ కంటైనర్ తన యొక్క ప్రొక్లైనర్తో ఓపెన్గా తెల్లారి గట్ట పట్టుకుపోయి, నేను నా తండ్రి ఈడుపుగంటి వెంకటేశ్వరరావు 80 సంవత్సరాల వయసు నా తండ్రికి, మేమిద్దరం కంటైనర్ దొంగతనం చేసామని దెందులూరు పోలీస్ స్టేషన్లో కేసు కట్టించాడు ఈ మహానుభావుడు. క్రైమ్ నెంబరు 210/2024. మేమిద్దరం ఆ కంటైనర్ ఎత్తుకుపోయామని దొంగతనం కేసు కట్టించాడు నా తండ్రి మీద. 80 సంవత్సరాల వయసు ఉన్న నా తండ్రి మీద దొంగతనం కేసు కట్టించాడు. అయినప్పటికీ నేను ఈ రోజు వరకు సంయమనం పాటించా. ఇది 12/11/2024 రిజిస్టర్ చేయించాడు. నేను సంయమనం పాటించా. ఎవరైనా మాట్లాడతారేమో, ఈ వ్యవస్థ ఎక్కడైనా సెట్ అవుద్దామని చెప్పి సంయమనం పాటించా. కానీ మేధావుల మౌనం సమాజాభివృద్ధికి, సమాజ సంక్షేమానికి గొడ్డలు పెట్టి కాకూడదని నేను ముందుకొచ్చా. వాళ్ళు రేపు పొద్దున్న నా మీద ఏం దాష్టీకాలు చేస్తారో, ఏం చేస్తారో అన్నింటికి నేను సిద్ధపడి, నేను తెగించి నేను ముందుకొచ్చా. నా పార్టీ అనేది డ్యామేజ్ కాకూడదు, ఇతని వల్ల పార్టీ నష్టపోకూడదు. ఇతను ఆల్రెడీ నేను పార్టీని పెట్టుకుంటానని చెప్పి ప్రకటించాడు లోగడే. ఆ ప్రకటించిన క్రమంలో తను ఆర్థికంగా బలపడి పార్టీ నిర్మాణం, అతను సొంత పార్టీ నిర్మాణం చేసుకునే దిశగా అతను వెళ్తున్నట్టుగా నాకు అనిపించింది. ఈ క్రమంలో నా తెలుగుదేశం పార్టీ నష్టపోకూడదని నేను మీ ప్రెస్ ముందుకు వచ్చా. మీ ప్రెస్ సోదరుల ద్వారా పోలీసు వ్యవస్థను కూడా నేను ఒక విన్నపం చేస్తున్నా. ఈ కేసులో నా మీద, నా తండ్రి మీద కట్టిన కేసులో నిజానిజాలు నిర్ధారణ చేయండి. 12/11/24 కేసు కడితే ఈ రోజు వరకు దీంట్లో పురోగతి లేదు. మేము దోషులం అయితే మా మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయండి. ఇది నిజమా ఉట్టుదో మీరు తేల్చమని చెప్పి మీ పత్రికా ప్రముఖుల ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఈ దెందులూరు నియోజకవర్గంలో మొత్తం 20 షాపులు ఉంటే ఈరోజు పనిచేసేవి 17 షాపులు. అఫీషియల్గా పనిచేసేది 17, కానీ అఫీషియల్ లైసెన్సీస్ ఎవరో ఉండరు. అవన్నీ కూడా సాయి బాలాజీ వైన్స్తో నడుస్తాయి. ఆ మద్యం కుంభకోణంలో ఏలూరుకు సంబంధించిన ఒక వ్యక్తి అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం ఈ సిండికేట్లో ఆ వ్యక్తి కూడా ఒక పార్ట్నర్ అని తెలుస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో మా పార్టీ నాయకులే మా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా అటువంటి వ్యక్తులతో చెయ్యి కలిపి నడుస్తున్నారంటే ఈ పార్టీని ఎక్కడికి తీసుకుపోదామని వీళ్ళు చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. 350 నుండి 400 మద్యం షాపులు ఉన్నాయి దెందులూరు నియోజకవర్గంలో. ఆ మద్యం షాపులు కూడా సీసాలదే. నేను స్వయంగా నా గుమస్తాను పంపించి రాత్రి షాపులు పర్చేజ్ చేశా. మీకు నా పేమెంట్ రిసిప్ట్స్ పక్కన కృష్ణా జిల్లాలో 200 ఎంఆర్పి ఉన్న దగ్గర మా నియోజకవర్గంలో 210 రూపాయలు. అదే సీసా బెల్ట్ షాప్లోకి వెళ్తే 230 రూపాయలు. చీప్ సీసా బెల్ట్ షాపులో 30 రూపాయలు ఎక్సెస్ ఎంఆర్పి పైన. ఈ డబ్బంతా ఎవరు బొక్కసానికి చేరుతుంది అని నేను అడుగుతున్నా. బెల్ట్ షాపు ఉంటే బెల్ట్ తెస్తానని చంద్రబాబు గారు ఎప్పుడో ప్రకటించారు. ఈ రోజుకి మా నాయకులకి చిత్తశుద్ధి కొరవడి ఏ ఒక్కళ్ళో కూడా బెల్ట్ షాపుల మీద మాట్లాడట్లేదు సరికదా. ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో అధికారంలో ఉన్న నాయకుడే
ఈ దుర్మార్గాలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పాలో తెలియక నేను మీ ముందు రావడం జరిగింది.